హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ చూపించబోతున్నానండి. చాలా యూనిక్ కన్స్ట్రక్షన్, చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏంటి ఈ టెంపుల్ అనుకుంటున్నారా? అయితే డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో లోపలికి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంద్రుని గర్వం అణిచేందుకు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నుంచి కాపాడడానికి కృష్ణుడు తన చిటికెని వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆబాల గోపాలాన్ని రక్షించిన ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ కథ ఇప్పుడెందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? రీజన్ అయితే ఉందండి. అటువంటి కృష్ణుడి విగ్రహమే ఇక్కడ కూడా ఉంది. ఈ కథని గుర్తు చేసేలా ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ ఎంట్రన్స్ గోవర్ధనగిరి టెంపుల్. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. గోవర్ధనగిరి క్షేత్రం మొత్తం టెంపుల్ అంతా మీకు అవుట్లుక్ కానీ లోపల కానీ మొత్తం గుహలాగా క్రియేట్ చేశారు. మనకి చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మనం ఒక కేవ్లో ఎంటర్ అయ్యే ఫీలింగే ఉంటుందండి. మనం ఎంటర్ అయిపోతున్నామండి. డైరెక్ట్ మన కృష్ణుడు విగ్రహం దగ్గరికి ఎంటర్ అయిపోతాము. చూడండి, స్వరంగంలో వెళ్ళినట్టు ఉంటుంది కదా. అన్ని టెంపుల్స్లో లాగా గర్భగుడి అలా ఏం లేదు. చుట్టుపక్కల అంతా మనకి ఇలా బొమ్మలు చెక్కిండారు. కృష్ణుడి చిన్నప్పుడు కథల్ది అలా కొన్ని తీసుకొని బొమ్మలు చెక్కిండారు. చాలా బాగుంటాయి చూసేదానికి. గుహ కాబట్టి కొంచెం చీకటిగా ఉంటుందండి. లైటింగ్స్ వేసిండారు. ఈ గుహ అంతా స్టోన్స్ కాదు, ఫైబరు ఐరన్తో చేసిండారు. అంతా ఆర్టిఫిషియలే, బట్ మనకి కేవ్ లాగా రియలిస్టిక్గా ఉంటుంది. చూడండి, ఇదేనండి మెయిన్ విగ్రహము. కృష్ణుడు చిటికెను వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు కదా, సో అలాగే ఉంటుంది ఇక్కడ. ఈ విగ్రహం ఒక్కటే స్టోన్ అంట, మిగతాదంతా ఆర్టిఫిషియల్ క్రియేషనే. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అసలు యూనిక్ కన్స్ట్రక్షన్ ఇది. చూడండి, కార్వింగ్స్ చుట్టుపక్కల ఉన్నాయి కదా. మధ్యలో విగ్రహం ఉంటుంది, ఇట్లా చుట్టుపక్కల మనకి కార్వింగ్స్ ఉన్నాయి. ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉండిందండి, పాటలు చెప్పిస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ అయితే మెయిన్ రోడ్లోనే ఉంది. బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. బుల్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ బెంగళూరులో. బుల్ టెంపుల్కి ఒక 100 మీటర్స్ దూరంలోనే గోవర్ధనగిరి టెంపుల్ ఉంది. బెంగళూరుకు వచ్చిన వాళ్ళు తప్పనిసరి బుల్ టెంపుల్ చూడకుండా అయితే వెళ్ళరు. సో అక్కడికి వచ్చినప్పుడు 100 మీటర్స్ దూరంలోనే ఉంది. ఈ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు. ఇదోనండి విశ్వరూపం కూడా చెక్కిన్నారు, చాలా బాగుంది. అంతేనా, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం మనము. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది కదా. మనకి స్టోన్స్ లాగే ఉంది, కానీ మొత్తం అంతా ఫైబరు ఐరన్తోనే ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అక్కడ గురుకుల్ స్కూల్ ఉందంట, వేద పాఠశాల. మీకు ఒకసారి చూపిస్తాము అని చెప్పేసి నేను వెళ్తున్నాను. అసలు హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవచ్చు మనము ఇక్కడ. ఎంతసేపు అయినా ఉండొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7కి ఓపెన్ అయితే నైట్ 8 దాకా ఉంటుంది. అసలు క్లోజే లేదు. ఇదేనండి ఇక్కడ గురుకుల్ పాఠశాల. పిల్లలంతా అసలు వేదాలు చెప్తా ఉన్నారు. కూర్చొని వింటుంటే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అంతే, బ్యాక్ టు ఎగ్జిట్. ఈ ఎగ్జిట్లో మనకి వచ్చి గోశాల కూడా ఉంది. ఆ గోశాలని చూసుకొని మనం బయటకు వెళ్ళిపోవచ్చు. చూడండి, 2 గోమాతలు ఉన్నాయి.
చాలా బాగా యూనిక్గా కన్స్ట్రక్ట్ చేశారు కదా. చాలా నీట్ మెయింటెనెన్స్ కూడా. ఈ టెంపుల్ వచ్చి ఉడిపి సంస్థ వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంతేనండి, ఎగ్జిట్ అయిపోతున్నాము. ఈ టెంపుల్లో మనము నామకరణము, షష్ఠి పూర్తి ఫంక్షన్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఇదేనండి గోవర్ధనగిరి టెంపుల్. ఒక్కసారైనా మీరు బెంగళూరుకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, అస్సలు మిస్ చేసుకోబాకండి. నాకైతే ఈ టెంపుల్ని విజిట్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎప్పుడూ ఇలాంటి టెంపుల్ని చూడలేదు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.